హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. మనం ఇంట్లో ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు హడావిడి పడకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా సింపుల్గా నేను చూపించినట్టుగా ఇన్స్టాంట్గా దోశలు తయారు చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. అలాగే దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఈ ఇన్స్టాంట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలండి. తర్వాత అదే కప్పుతోనే ఒక 3/4 కప్పు దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి వేస్తే దోశలు మంచి టేస్ట్తో చాలా బాగా వస్తాయండి. తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా ఉప్మా రవ్వని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా బియ్యపిండిని కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేయటం వల్ల మనకి దోశలు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయండి. కావాలంటే మీరు ఇందులో బియ్యపిండిని స్కిప్ చేసుకోవచ్చు. బియ్యపిండి వేయటం వల్ల ఓన్లీ క్రిస్పీనెస్ కోసం మాత్రమే వేసుకుంటాము. తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా బాగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే మనం ఎక్స్ట్రాగా ఇంకా వంట సోడా కూడా ఏమీ వేయాల్సిన పని లేదు. తర్వాత అదే కప్పుతోనే గ్రైండ్ చేసుకోవడానికి తగినట్టుగా ఒక 2 కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఇంకేమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక్కసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వాటర్ అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లో ఎందుకు వేసుకున్నాము అంటే మనం సపరేట్గా ఈ పిండ్లన్నీ కూడా వేస్తే తొందరగా అంటే మెత్తగా అవ్వదు కదండి. మధ్య మధ్యలో కొద్దిగా గడ్డల్లాగా అట్లా ఉండిపోతాయి. దానివల్ల మిక్సీలో వేయటం వల్ల ఏంటంటే చక్కగా మెత్తగా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. కాబట్టి దానికోసమనే మిక్సీ జార్లో వేసాము. లేదు మేము గడ్డలు లేకుండా మెత్తగా కలుపుకుంటాము అంటే మీరు సపరేట్గా కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇలా ఒక 2 గరిటెల దాకా పిండిని వేసుకుని ఇలా లైట్గా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఒకవైపు మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుందండి. తర్వాత చూసారు కదా ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా దోశ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి. ఇవి ఏంటంటే దోశలు చెక్క పైన అంతా కూడా మనకి క్రిస్పీగా వస్తాయి. తినటానికి కూడా టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే దోశలు కూడా మంచి కలర్తో వస్తాయండి. తర్వాత కూడా మిగిలిన దోశలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఒక 2 గరిటెల పిండి వేసుకుని ఇలా కొద్దిగా పలచగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేసుకుని దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటే దోశలు రెడీ అయిపోయినట్టేనండి. మార్నింగ్ ఇడ్లీ పిండి లేదు, దోశ పిండి లేదు అలా అని కంగారు పడకుండా ఇలా అప్పటికప్పుడు పిండి కూడా ఎక్కువగా నానబెట్టే పని లేకుండా ఇలా వెంటనే ఇన్స్టెంట్గా దోశలు వేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినండి. ఈ ఇన్స్టెంట్ దోశలు కూడా మంచి టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఒక్క 10 నిమిషాల్లోనే ఈ దోశల్ని తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.